నెక్స్ట్ చూడండి, లాస్ట్ ఈ క్వశ్చన్ చెప్తే 2027 ఫిబ్రవరి 2024 ఈవినింగ్ పేపర్స్ కంప్లీట్ అయిపోతాయి. మార్నింగ్ సెక్షన్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు 2007 టు 2024 మార్నింగ్ సెక్షన్ ఆల్రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ సెక్షన్. ఈవినింగ్ సెక్షన్లో ఇది చెప్తే 27 పేపర్ 2 సెక్షన్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇది చూడండి, 2x ప్లస్ 2x ఇంటూ వై 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ప్లస్ 3x ప్లస్ 2y ప్లస్ 3 కారణాంకాలు కనుక్కున్నామా. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో కూడా కారణాంకాలు ఉన్నాయి. నేను రాసేటప్పుడు ఆ ప్రాబ్లం మిస్ చేశాను. ఆ ప్రాబ్లం నెక్స్ట్ చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. కారణాంకాలు అంటే ఇది ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలంటే చూడమ్మా, ఈ ప్రాబ్లం ఎలా కనుక్కుంటాం అంటే ఫ్యాక్టర్స్ ఇక్కడ రాస్తున్నాను. ఫ్యాక్టర్స్ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఇవి చూడండి, మనకు 2xy 2 ఇంటూ xy ప్లస్ 3x ప్లస్ 2y ప్లస్ 3 ఈక్వల్ టు 0 అనుకోండి. ఫ్యాక్టర్స్ కనుక్కోవడం ఇట్లా, ఫ్యాక్టర్స్ సింపుల్గా. ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు మనం సేమ్ ఉండేవి అంటే దీంట్లో ఏ ఎలిమెంట్స్ ఏ మూలకాలు సేమ్ ఉన్నాయి దాన్ని కామన్ ఇస్తాం. చూడమ్మా, ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ ఉండేది చూడండి, ఇక్కడ 2xy 2x1 కాబట్టి దీన్ని ఇక్కడ రాసుకున్నాం. ఫస్ట్ చూడండి, ఈ ఈక్వేషన్ వేసుకుంటే 2xy ప్లస్ 2y ప్లస్ 3x ప్లస్ 3 ఈక్వల్ టు 0. డైరెక్ట్ ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయకుండా డైరెక్ట్ చేయొచ్చు. ఏమంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. మ్యాథ్స్లో అయితే డైరెక్ట్ చేయొచ్చు. మా ఇక్కడ ఏముంది 2y కామన్ ఉంది, ఇక్కడ 2y ఉంది, కామన్ తీసి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3x 3 ఇక్కడ 3 కామన్ ఉంది, అయిపోతుంది, అట్లా అయిపోతుంది. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మనం సపరేట్ రాస్తే సరిపోతుంది. కాబట్టి 2 ఇంటూ xy ప్లస్ 2y 3x ప్లస్ 3 ఏ సరిగా ఇక్కడ మనకు కామన్గా అంటే సేమ్ ఉండాలి. ఇక్కడ ఉండే ఎలిమెంట్ ఇక్కడ సేమ్ ఉంటే దానికి కామన్ అంటాం. ఇక్కడ కామన్ ఉండేది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ y ఉంది, ఈ రెండు కామన్ ఉన్నాయి. ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ 2y కామన్ ఉంది, అంటే ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 2y ఉంది, కాబట్టి 2y తీసేమ్మా బయటికి. అంటే 2y కామన్ తీస్తే ఇక్కడ 2y పోయిందంటే ఇక్కడ ఏముంది x ఉంది కదా, ఈ x ఈ ప్లస్ అలాగే రాయి. ఈ 2y పోయితే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు 1 ప్లస్ చూడమ్మా. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏముంది, ఇక్కడ 3x ఇక్కడ 3 ఉంది, ఇది కామన్ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 బడికి తీమా ప్లస్ 3 కదా. ఇక్కడ ఏముంది ప్లస్ 3 కామన్ తీమా, ప్లస్ 3 కామన్ తే ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 పోయిందంటే ఇక్కడ ఏముంది x, ఈ x ప్లస్ ఇక్కడ 3 పోయిందంటే ఏముంటాయి 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ x ప్లస్ 1 x ప్లస్ 1 సేమ్ వచ్చినాయి కూడా ఒకటి రాసుకోవచ్చు. ఇంక ఏముందమ్మా 2y ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 1 x ప్లస్ 2 వచ్చినాయి కాబట్టి రెండు బదులు ఒకటి రాసుకుంటామా, ఈ x ప్లస్ 1 అయిపోయి. ఇది ఆన్సర్ ఉండాలి మనం. చూడు ఎక్కడ ఉంది 2y ప్లస్ 3x ప్లస్ 1 2xy ఇది కాదు, 2x ప్లస్ 3x ఇది కాదు. తర్వాత 2y ప్లస్ 1 మనకు 2y ప్లస్ 3 రావాలా, ఇది కాదు. ఇప్పుడు చూడమ్మా, ఇది 2y ప్లస్ 3x ప్లస్ 1 2y ప్లస్ x ఇది ఆప్షన్. కారణాంకాలు కనుగొనడం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ పేపర్లో ఉంది. నేను రాయడం వల్ల ఒకటి మిస్ అయినాను, దానికి చెప్పలే, అది నేను చెప్తాను. కారణాంకాలు కనుగొనడం ఉంటాయి. కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ కనుగొనడం. ఫ్యాక్టర్స్ ఏది మనకు సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాన్ని తీసి లేదు దాంట్లో చూడండి, మనం చెప్తున్నాను 2 ఇంటూ xy 2y ఉన్నాయి. ఇక్కడ కామన్ ఏముంది, ఇక్కడ 2 ఇక్కడ y, ఇక్కడ 2y 2y ఉంది, 2y బయటకు తీసేసిన అంటే 2y బయటకు దబ్బినాం. ఈ 2y బయటకు దబ్బేసినాం అనుకో, ఇక్కడ 2y తీసేసినాను, ఇక్కడ 2y తీసేసినాను, బయటకు రాసేసినాను. ఇక్కడ 2y కూడా బయట దబ్బేసినాను అనుకో, బయట దబ్బినప్పుడు మనకి ఏముంది ఇక్కడ x ఈ ప్లస్ ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్లు 1 ఉంది. నెక్స్ట్ 3x ప్లస్ 3y ఈ 3x ఈ 3 బయట దబ్బేసినాం. ఇంకేముంది ఇక్కడ ఈ x ప్లస్ ఇక్కడ ఏం లేదంటే ఏముంది 1 రాసి అంతే. ఈ x ప్లస్ 1 x ప్లస్ 1 రెండు ఉన్నాయి, రెండు బదులు ఒకటి రాసుకోవచ్చు. అప్పుడు 2y ప్లస్ 3 x ప్లస్ 1 అయిపోయింది. అదే చూడండి, ఫ్యాక్టర్స్ కూడా మీ ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్, నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, దీనికి ఏం లేదు
చదివి ఆన్సర్ పెట్టాలా. ఎలాగంటే ఇంతకుముందు ప్రొవైడ్ చేసిన ఒక మదరు లడ్డు తయారు చేసింది రిలేషన్ వాళ్ళకి కుటుంబాలకి ఇలా చదివి మనం ఆన్సర్ పెట్టాం. ఇక్కడ అంతే, ప్రాబ్లం ఏం లేదు. దాన్ని చదివి ఆన్సర్ పెట్టాలి. చూడండి ఫస్ట్, లక్ష్మి తండ్రి వయసు 49 సంవత్సరాలు. అంటే లక్ష్మి అనే ఒక ఆమె ఉంది, వాళ్ళ ఫాదర్ వయసు ఎంత? 49 సంవత్సరాలు. అతని వయసు లక్ష్మి వయసుకు 3 రెట్లు. అంటే అతని వయసు లక్ష్మి వయసు కన్నా 3 రెట్లు ఎక్కువ, ప్లస్ 4 సంవత్సరాలు ఎక్కువ. గుర్తుపెట్టుకోలేడా, నీకు కంటి అంటున్నాడు. ఇక్కడ 2 క్వశ్చన్లు ఒకే దానిలో కల్పిస్తున్నాడు. లక్ష్మి తండ్రి వయసు 49 సంవత్సరాలు. అతని వయసు, ఎవరు? తండ్రి వయసు లక్ష్మి వయసు కన్నా 3 రెట్లు ఎక్కువ. 3 రెట్లు ఎక్కువ. కానీ లక్ష్మి వయసు ఇవ్వలేదు కాబట్టి లక్ష్మి వయసు ఏమనుకుంటావు అంటే, నువ్వు లక్ష్మిది వయసు తెలియదు కాబట్టి వై అనుకో. కానీ లక్ష్మి వయసు కన్నా 3 రెట్లు ఎక్కువ అంటున్నాడు. ఎవరిది? వాళ్ళ తండ్రిది. కాబట్టి ఇది 3y అనుకోమ్మా. 3y కంటే 4 సంవత్సరాలు ఎక్కువ, అంటే +4 సంవత్సరాలు ఎక్కువ. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపంలో రాయంటాడు. సమీకరణంలో చూడమా, ఇప్పుడు లక్ష్మి తండ్రి వయసు 49 సంవత్సరాలు. 49 సంవత్సరాలు పక్కన పెట్టేస్తాయి. అతని వయసు లక్ష్మి వయసుకు 3 రెట్లు ఎక్కువ. లక్ష్మి వయసు ఇస్తున్నాడా? ఇవ్వలేదు కాబట్టి ఆయన నువ్వు వై అనుకుంది. ఎన్ని రెట్లు ఎక్కువ? 3 రెట్లు ఎక్కువ. 3 రెట్లు ఎక్కువ కంటే 4 సంవత్సరాలు ఎక్కువ అంటాడు. 4 సంవత్సరాలు ఈక్వల్ టు, ఇది సమీకరణం. చూడండి ఇప్పుడు 3y + 4 = 49. ఎక్కడ ఉంది? 3 - y ఉంది. ఎక్కడ? ఒకటే గుర్తుపెట్టుకో సార్, 3 - y - 4 = 4 రాయొచ్చు కదా. మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. చూడండి, 3y - 4 49, 3y + 4 49. రెండు ఒకటే కానీ ఏముంది? మైనస్ ప్లస్. ఎందుకు ప్లస్ రాస్తానంటే 4 సంవత్సరాలు ఎక్కువ అంటున్నాను. ఎక్కువ అంటే ఏంటి? యాడ్ చేస్తాం, కలుపుతాం కాబట్టి 4 సంవత్సరాలు ఎక్కువ. ఒకవేళ 4 సంవత్సరాలు తక్కువ అన్నాడు అనుకో, అప్పుడు ఇది వస్తుంది 3y - 4 = 49. చూడండి, జస్ట్ చిన్న ఎక్కువ అంటే ఎక్కువ కాబట్టి యాడ్ చేస్తాం, తక్కువ అంటే డిఫరెన్స్ తీసేస్తాం అంతే. ఎక్కువ కాబట్టి 3y + 4 = 49. అదే తక్కువ అనుకో 3y - 4 49. ఎంబడి ఇది పెట్టేస్తాం. ఇది తప్పు, ఇది కాదు మన ఆప్షన్. నెక్స్ట్ చూడమా, y = 49/3. వాళ్ళ డిఫరెన్స్ అంటే భాగించడం, అంటే ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అంటే ఇది కాదు. చూడమా, చూడు ఈడేముంది? 49 + 35 = 4. అంటే వాళ్ళ నాయన వయసు 49 సంవత్సరాలు ప్లస్ ఆమె ఒక 3 సంవత్సరాలు 4 రెట్లు ఎక్కువ ప్లస్ 4, అంటే ఇది తప్పు. ఇంకా మనకు ఉండేది ఏంటి? ఆమె వయసు వై అనుకుంటాము, కానీ తండ్రి వయసు ఆమె కన్నా ఎన్ని రెట్లు? 3 రెట్లు ఎక్కువ. వీళ్ళకన్నా 4 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి ఎవరిది? 49 సంవత్సరాలు. ఇది ఆప్షన్. చూడండి, ఎక్కువ అంటాం కాబట్టి ప్లస్ చేస్తాం, తక్కువ అయితే ఇది. ఈ రెండు ఒకటే ఉంది కానీ ఆన్సర్ మనకి ఎందుకు? సమీకరణం రూపంలో అంటాడు. అంటే ఇచ్చిన పదాలను సమీకరణం రూపంలో అంటాడు. ఎంత సింపుల్ అండి. నెక్స్ట్ చూడండి, మస్తాను 10 మీటర్ల గోడను కట్టాలనుకుని, అంటే ఒక గోడ ఉంది మా, ఆ గోడ ఉంది. సపోజ్ ఈ గోడ అనుకో, ఇది గోడ. ఇది గోడ అనుకో. ఏమనుకున్నాడు? మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకున్నాడు. అంటే ఇది 10 మీటర్లు ఉంది, 10 మీటర్ల గోడ ఉంది. 10 మీటర్ల గోడ కట్టాలనుకున్నాడు. 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడను పూర్తి చేసినట్లయితే, అంటే 10 మీటర్లు కట్టాలనుకున్నాడు కానీ 10 మీటర్లు కట్టలేదు. ఆయన ఏం చేసినాడు? 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడను పూర్తి చేసినట్లయితే ఇంకను ఎంత పొడవు గల గోడను కట్టాలంటున్నాడు. 10 సెంటీమీటర్ల గోడలు కట్టాలనుకున్నాడు కానీ ఒకవేళ ఆయన 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడ కడితే ఇంకను ఎంత గోడ మిగిలింది అంటే 4 మీటర్ల, ఇది అనుకో, 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడ కట్టాలి. అంటే ఇంకా ఇంత డిఫరెన్స్ ఉంది. ఈ గోడ కట్టాల అంటే ఇంకను ఎంత పొడవు గోడ కట్టాలంటాడు. అంటే ఈ డిఫరెన్స్ కూడా కట్టాలా కదా అంటాడు. అంటే ఏం లేదు మా, దాంట్లోంచే తీయాలి. అంటే 10 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్ల 10 సెకండ్లు అంటాడు. అంతే కదా. చూడండి, 10 సెంటీమీటర్లు
ఏమంటున్నాడు 4 మీటర్ల 10 సెంటీమీటర్లు 4 మీటర్ల 10 సెంటీమీటర్లు పాయింట్ పక్కన నడుచున్నావు కాబట్టి 0 ఇక్కడ 0లో 1 పోతే ఇది నుంచి ఒక దశకం తెచ్చుకుంటాం అప్పు తెచ్చుకుంటాం 10లో 1 పోతే 9 ఓకేనా ఇక్కడ ఏముంది మా ఇది 10 అవుతుంది ఇక్కడ నుంచి ఇటు తెచ్చుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ ఏమైంది 9 9లో 4 పోతే 5 5.9 సెంటీమీటర్లు కూడా ఇంకా కట్టాల్సింది అంటే ఇది ఎంత కట్టాలంటే 5.9 సెంటీమీటర్లు కట్టాలి ఇంకా 5.9 సెంటీమీటర్లు చూడు ఫస్ట్ 14 సెంటీమీటర్లు తీసుకుందే మనం 10 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు ఉంటాయా తప్పు తీసుకుంది 10 ఇక్కడ 14 సెంటీమీటర్లు అంటాడు ఇది తప్పు ఈడు 140 సెంటీమీటర్లు ఇది తప్పు ఇంకేంది మా 5 మీటర్ల 90 సెంటీమీటర్లు అంటే కదా 5 మీటర్ల 90 సెంటీమీటర్లు ఏం లేదు ఈ నుంచి ఇంత పెద్ద కూడా కట్టాలనుకున్నాడు కానీ అంత కూడా కట్టలేదు ఇంత కట్టాడు అంటే ఇంత స్పేస్ ఉంది ఇంక దీన్ని కట్టడానికి ఎంత అంటున్నాడు దాంట్లో తీస్తే అయిపోతుంది అంతే సింపుల్ నెక్స్ట్ మా నెక్స్ట్ చూడండి ఇది చూడండి ఇది కూడా ఈ బిట్లన్నీ జస్ట్ చదివి ఆన్సర్ పెట్టచ్చు చదివి ఏమంటే కొంచెం థింక్ చేయాలంతే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అంటే కొంచెం అంతే మ్యాథ్స్లో టకటగా చేస్తారు నాన్ మ్యాథ్స్లో కొంచెం అర్థం చేసుకుంటే చూడమ్మా రజిత వయసు 9 సంవత్సరాలు రజిత వయసు 9 సంవత్సరాలు ఆమె సోదరి వయసు అంటే వాళ్ళ సిస్టర్ ఎవరో వాళ్ళ సోదరి వయసు రజిత వయసు కన్నా రెట్టింపు రాడు రెట్టింపు అంటే గుర్తుపెట్టుకోమా డబల్ రెట్టింపు అంటే డబల్ అయినా ఆమె సోదరి వయసు ఎంత సంవత్సరాలు చెప్పండి ఇది చూడు రజిత వయసు 9 సంవత్సరాలు అయితే ఆమె సోదరి వయసు రజిత వయసు కన్నా రెట్టింపు అంటే డబల్ సపోజ్ ఇప్పుడు 2 ఉంది 2 డబల్ ఏంటమ్మా 2 + 2 4 అవుతుంది ఓకేనా సపోజ్ 3 ఉంది 3కి డబల్ అంటే 3 + 3 6 అలా కాకుండా 5 ఉందమ్మా 5 డబల్ అంటే అంతే 5 + 5 ఎంత 10 అంతే 5 అంటే 5 కూడా లేకూడదు డబల్ అంటారు రెట్టింపు అంటారు ఇక్కడ చూడు రజిత వయసు 9 సంవత్సరాలు సోదరి వయసు రజిత వయసు కన్నా రెట్టింపు అంటే డబల్ అంటున్నాడు అంటే 9 + 9 9 + 9 ఎంతమా 18 సంవత్సరాలు చూడు థర్డ్ ఆప్షన్ 18 సంవత్సరాలు అంతే తప్ప రెట్టింపు అంటే 9 స్కోర్ ఇచ్చినా అనుకో 81 ఒకవేళ నీకు కాపీ ఇచ్చేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇస్తా అంటే 81 ఇస్తాడు నువ్వు తక్కువ 81 పెట్టావు అనుకో ఎత్తిపా కాబట్టి రెట్టింపు అంటే ఏంది డబల్ కాబట్టి డబల్ కాబట్టి ఎంత 9 + 9 18 అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా వృత్తాకార షీటు అంటే ఒక వృత్తం ఉంది ఆ వృత్తాకారం స్ట్రీట్ ధర్మకోల్ నుంచి వేస్తున్నాడు స్ట్రీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాన్ని వ్యాసార్థం ఎంత అంటారు ఇక్కడ చుట్టుకొలత అంటాడు మా చుట్టుకొలత అంటే ఒక వృత్తం తీసుకున్నాం అనుకోండి ఈ వృత్తం మొత్తం దాన్ని చుట్టుకొలత అంటాం ఈ చుట్టుకొలత వృత్తం గురించి చూడండి మా ఇది వృత్తం ఈ వృత్తంలో మధ్యలో ఉండదాన్ని కేంద్రం అంటాం సీతోస్తాం ఈ కేంద్రం నుంచి ఈ సర్కిల్ పైన ఏది తీసుకున్నా దాన్ని వ్యాసార్థం అంటాం ఎక్కడ తీసుకో ఇది ఒక వ్యాసార్థం ఇది ఒక వ్యాసార్థం ఇది ఒక ఏదైనా వ్యాసార్థాన్ని ఏ లెటర్ ఇస్తామంటే 6 లెటర్తో ఇస్తాం ఏదైనా ఒక వృత్తానికి ఎన్ని వ్యాసార్థాలు ఉంటాయంటే 2 వ్యాసార్థాలు అంటున్నాం ఇది సి ఇట్లా ఒక వ్యాసార్థం ఇది ఒక వ్యాసార్థం ఆర్ ఎన్ని వ్యాసాలు ఉంటాయి 2R ఈ మొత్తం గీతం ఏమంటామంటే వ్యాసం డయామీటర్ డితో చూపిస్తాం అంటే డి = 2R గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే వృత్తానికి ఎన్ని వ్యాసార్థాలు ఉంటాయి 2R వ్యాసం అంటే ఏంది డితో ఇస్తాము డి = 2R ఇక్కడ చూడమ్మా ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు చుట్టుకొలత అంటే ఏదైనా వృత్తం చుట్టుకొలత అంటే సపోజ్ ఇప్పుడు ఈ డస్టర్ ఉందమ్మా ఈ డస్టర్ పెట్టానుకో ఈ డస్టర్ మొత్తం ఈ స్థలాన్ని ఆక్రమించిందా అంటే ఇది అంతా ఆక్రమించింది కాబట్టి ఈ డస్టర్ యొక్క చుట్టుకొలత అవుతుంది అలాగే వృత్తం యొక్క చుట్టుకొలత అంటాడు వృత్తం యొక్క చుట్టుకొలత అంటే 2πr మా గుర్తుపెట్టుకోండి వృత్తం యొక్క చుట్టుకొలత అంటే నీకు ఫార్ములా ఏంటంటే 2πr చుట్టుకొలత 154 మీటర్లు ఇచ్చాడు చుట్టుకొలత అంటే 2πr = 150 మీటర్లు అయితే దాని వ్యాసార్థం అంటే నేను స్మాల్ ఆర్ చెప్పిన వ్యాసార్థము మీటర్లో చెప్పుంటాడు వ్యాసార్థం ఎంత అంటాడు అంటే R ఎంత అంటాడు
మనకు డయామీటర్ వాస్తార్థం ఆరు అడుగుతున్నాడు. అప్పుడు మనకు చూడమ్మా 2 ఇంటూ పై గురించి ఆలోచించమ్మా. పై అనేది మొట్టమొదటగా కనుగొంది ఎవరంటే ఆర్కమెడిస్ గుర్తుపెట్టుకో. పై అనే దాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకుని కనుగొన్నది ఎవరంటే మొట్టమొదటిగా ఆర్కమెడిస్. ఈ పై విలువ ఎంత అంటే 22/7 లేదా 3.14 లేదా 180 degrees యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, పై అనే వాల్యూ 22/7 అని వాడతాం, లేకుంటే 3.14 అని వాడతాం, లేదా 180 degrees అంటాం. 180 ఇమేజ్ ఈ 3.14 అని ఖచ్చితంగా దీనికి 3.15 అని చెప్పినది ఎవరంటే భట్టాచారం, ఆర్య భట్టాచారం. ఇది పై అనే దాన్ని ఎవరు కనుక్కున్నారు? ఆర్కమెడిస్. దీన్ని ఏమంటారంటే భట్టాచార. ఎవరైనా చెప్తాను అనమాట. అంటే నీకు పై విలువ ఏంటంట 22/7 కానీ 3.14 కానీ 180 degrees అంటారు. ఇప్పుడు మనకి ఏమవుతాయంట చుట్టుకొలత అంటాను. చుట్టుకొలత అంటే 2 ఇంటూ పై వాల్యూ ఎంతమ్మా 22/7 ఇంటూ r = 154. అంటే మనము ప్రాబ్లం బట్టి ఒకవేళ పై విలువ వాడు ఇచ్చా అనుకో 3.4 ఇస్తే 3.4 వేస్తాం, 180 degrees అంటే 1 ఇస్తాం. ఏమీ లేదంటే 22 వాడతాం. ఎప్పుడు సర్కిల్ మాత్రం ఎప్పుడైనా పై విలువ 22/7 వాడతాం. వేరే ప్రాబ్లమ్స్ లో 180 degrees వాడతాం. ఇక్కడ వాడు పై విలువ ఏమి లేదంటే 22/7 వాడతాం. ఒకవేళ పై విలువ ఇచ్చానంటే పై విలువ వాడతాం. పై విలువ ఏమి లేదు కాబట్టి మనం ఏం రాస్తాము 22/7 రాస్తాం. చూడు మనకి ఏమంటున్నాడు ఇప్పుడు 6 వాల్యూ అనుకుంటున్నాడు. 6 వాల్యూ ఇలాగ పెట్టేస్తాం. ఈ మొత్తం వాల్యూ అసలు పంపించేస్తాం. అంటే r = 154 ఇంటూ ఇవతల పోతే 22/7, అవతల పోతే రివర్స్ అయితే 7/22 ఇంటూ 1/2. ఓకేనా? చూడమ్మా 11 2 జా 11 22, 11 2 జా 22, 11 1 జా 11, 4 ఉంటాయి, 11 4 జా 40. మళ్ళీ చూడమ్మా 2 1 జా 2, 7 జా 7 7 జా 49, 49/2. మనకు 6 అంటున్నాడు కదా, 6 కన్నా ఒకటి మన ప్రశ్న చుట్టుకొలత అయింది 2πr = 154. మనకు r కావాలి కాబట్టి 2 ఇంటూ పై అంటే 22/7 దీని అవతల పంపించాం. కొట్లు కొడితే నీకు వచ్చింది 49/2. ఇక చూడమ్మా 49/2 అంటే సింపుల్ చూడు, 40లో సగం ఎంత 20, అంతేనా? 9లో సగం ఎంత 4.5 అంటే 24.5. r = 24.5 అంత. 24.5 అడిగింది చూడు, 23.5 కాదు 24.5. కొట్లు కొట్టడం అవసరం లేదు. ఇంకా మనకు సగం అంటున్నాం కాబట్టి 49/2 అంటున్నాం కాబట్టి 40లో సగం ఎంత 20, 9లో సగం ఎంత 4.5, 24.5. ఇవి మా ఇక్కడికి మనకు 27/02/2024 మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ 2 పేపర్స్ అయిపోయింది. నెక్స్ట్ 28 పేపర్స్ చెప్తాను చూడండి.